ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. టపాసులు కాలుస్తుండగా పలువురికి గాయాలయ్యాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 20 మంది బాధితులు ఆసుపత్రికి చేరారు. బాధితుల్లో 11 మంది చిన్నారులున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్ని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ పరామర్శించారు. హైదరాబాద్లో దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. టపాసులు కాలుస్తుండగా పలువురికి గాయాలయ్యాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 20 మంది బాధితులు ఆసుపత్రికి చేరారు. బాధితుల్లో 11 మంది చిన్నారులున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్ని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ పరామర్శించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, ప్రస్తుతం గాయాలు అయిన వారి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? రైట్, థ్యాంక్ యూ సింధుజ. ఇప్పటికే బాణాసంచా పేలిన తర్వాత చాలామంది చిన్నారులు కూడా ఇటు ఏదైతే సరోజిని హాస్పిటల్కి కూడా రావడం అయితే జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇటు సరోజిని స్టాఫ్ కూడా రాత్రి నుండి కూడా కంటిన్యూస్గా వాళ్లకు సేవలను అందిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది డాక్టర్స్ని కూడా ఎక్స్ట్రా ఏర్పాటు చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుండి కూడా చాలా ఓపీలు వచ్చినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కూడా తాము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము, అంతేకాకుండా కొంతవరకు బాణాసంచా కాల్చేవారు సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేసినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మేడం సిద్ధంగా ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న నైట్ నుండి కూడా చూసుకుంటే ఎన్ని ఓపీలు వచ్చాయి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న నైట్ నుంచి 47 కేసెస్ వచ్చాయి. అందులో 23 సీరియస్ కేసెస్, 18 మంది చిల్డ్రన్ వచ్చారు. అందులో 4 కేసెస్ అడ్మిట్ చేశాము. 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆపరేషన్కి ప్లాన్ చేయాలి. ఎంతమందికి ఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి మేడం? 4 కేసెస్ 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్ 4 కేసెస్కి ఆపరేషన్ పడుతుంది. ఇంకా అంటే ఇవాళ ఉదయం నుండి కూడా ఇవాళ ఏమైనా ఓపీస్ వచ్చినాయా? నిన్నటి నుండి ఇవాటి వరకు ఎన్ని వచ్చినాయి మేడం? నిన్నటి నుండి ఇవాటి వరకు 47 వచ్చాయి టోటల్.
మీరు స్టాఫ్ నైట్ నుండి కూడా డ్యూటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ మొహం కూడా చాలా ఇదిగా అయిపోయింది. అంటే ఏ విధంగా సేవలు అందిస్తున్నారు? ఇంకా ఎక్స్ట్రా స్టాఫ్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? అవును, టీమ్ ఆఫ్ 7 డాక్టర్స్ ఉన్నారు. నాతో 2 సీనియర్ రెసిడెంట్స్, 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంకా ఎనస్థీషియా డాక్టర్ కూడా ఉన్నారు. ఆపరేషన్స్కి అవసరం పడుతుందని సిస్టర్స్ టీమ్ కూడా ఉంది. క్లాస్ స్టాఫ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నాయి, 10-15 మెంబర్స్. మొత్తం నైట్ మేము ఉండి ఎమర్జెన్సీలో ఏమేమి కేసెస్ వచ్చాయి ఓపీడీ ట్రీట్మెంట్ బేసిస్ పైన పెట్టాము. ఇంకా అడ్మిట్ చేసి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏదైతే అంటే కేవలం హైదరాబాద్ నగరం నుండి రావడం జరిగిందా? ఇతర రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్లేసెస్ నుండి కానీ ఏమైనా వస్తున్నారా? అవుట్స్కర్ట్స్, మెడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి కూడా వచ్చాయి కేసెస్. హైదరాబాద్నే కాకుండా వస్తుంటున్నాయి. ఇంకా ఎన్ని కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను మేడం మీ అంచనా ప్రకారం? ఇవాళ కూడా వస్తాయి కొన్ని కేసెస్, 10-15 కేసెస్ ఇవాళ కూడా రావచ్చు పొద్దున్న నుంచి రాత్రి వరకు. సో మనం చూస్తున్నాము ఎక్స్ట్రా స్టాఫ్ని ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే అందులో కొంతమంది పిల్లలకు ఆపరేషన్ కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ స్టాఫ్ చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా దీనికి తగ్గట్టుగానే మేము కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని ఏర్పాటు చేయడం కావచ్చు, వారికి సంబంధించిన సేవలను అందించే విధంగానైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో సరోజిని అయితే హాస్పిటల్ క్లియర్గా ఉంది. అంతేకాకుండా ఇవాళ కూడా కొన్ని కేసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇకనైనా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇక్కడ డాక్టర్స్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత. జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది.